దేవుని మాటలు వినండి. మనకి మంచి వాతావరణం ఇచ్చారు. ఆ మధ్యకాలంలో పాస్టర్ల మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యే కానీ పాస్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ చర్చి మంచి వాతావరణంలో ఉంది, చాలా నచ్చింది అన్నారు. వాతావరణం చాలా ముఖ్యం మనకి. ప్రశాంతమైన వాతావరణం, గంభీరమైన దేవుని స్వరం మనకెంతో అవసరం. నిశ్శబ్దంలో మాట్లాడతాడు. మీరు మౌనంగా ఉంటే నేను మాట్లాడుతాను అన్నాడు బైబిల్లో. మనం చక్కగా ఆయన మాటలు విని దాని ప్రకారం జీవించగలిగినప్పుడు మన జీవితాల్లో దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. దేవుని మాటలు మన జీవితంలో నెరవేర్చాలి అంటే ఆయన మాటకు మనం పూర్తిగా లోబడాలి. మన ఆలోచన కాదు, ఆయన ఆలోచన మన జీవితంలో జరగాలి. ఈ రాత్రి రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన వాక్యం అయిపోయాక సువార్తలు నా దగ్గరికి వచ్చాడు. 4 మాటలు హృదయం మొత్తం కదిలిపోయిందంట. దేవుని స్తోత్రం. 4 మాటలే. వాళ్ళు కూడా అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు, వేరే సంఘస్థులు కూడా వచ్చారు, చాలా సంతోషించారు. 4 మాటలే. పౌలు అన్నాడు, అర్థం కాని 5,000 మాటలు కంటే విలువైన 5 మాటలు. దేవుని స్తోత్రం. చాలట. చాలా చోట్ల మొన్న తుంగభద్ర వెళ్ళినప్పుడు కానీ చాలా స్థలాల్లో నాతో మాట్లాడేవారు అందరూ కూడా మీరు అరగంట లేదా 45 నిమిషాలు మాట్లాడుతున్నారు, మాకు 2 గంటలు కావాలి, 3 గంటలు కావాలి. ఒకసారి చాగల దగ్గర వాక్యం చెప్పించుకోవడానికి తీసుకెళ్ళిన ఆయన గంట సేపు చెప్పి కూర్చున్నాక మళ్ళీ లేచి మైకులో అయ్యగారు ఇంకో గంట చెప్తారు అంటున్నాడు. అప్పుడు నేను లేచి అక్కడ 1,500 మంది ఉన్నారు, వాళ్ళ ముందు చెప్పాను. మొదటి మాట్లాడిన గంట మాటలు నాయి, తర్వాత దేవుడికి, తర్వాత మాట్లాడే నాయి. నా మాటలు కావాలా, దేవుడి మాటలు కావాలా? కాబట్టి దేవుడు ఎక్కువగా మాట్లాడు, క్లుప్తంగా మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడే ఒక మాట మీకు చెప్తాను. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన యెడల నేను లోపలికి వస్తాను. అయిపోయిందా? ఆ మాట తీసుకుని ఏలూరులో ఒక ఆయన 3 గంటలు చెప్పాడు పాస్టర్ల మీటింగులో. పాస్టర్లు అందరూ తిడతామే, నిద్రొచ్చేస్తుంది, అందరికీ ఆకలి అయిపోతుంది. 3 గంటలు తలుపు తీస్తానన్న మాట అవసరమా? చివరికి ఒక ఆయన కోపం తట్టుకోలేక ఇక్కడ కూర్చున్న అందరికీ తలుపు తీశాడు దేవుడు, ఈయనకి తలుపు మూసేసాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయనకి మాత్రం తలుపు తీయడు, ఎందుకంటే వచ్చిన దేవుడిని కూడా వదలడెత్తను. ఎందుకంటే అంత గొడవ కదా. క్లుప్తంగా చక్కగా అర్థమయ్యే విధంగా, చంటి పిల్లలకు అర్థం కావాలి, ముసలి వాళ్ళకి కూడా అర్థం కావాలి. అంత చక్కగా మంచి బోధకుడు అని యేసుకు పేరు. యేసు తర్వాత అంత గొప్ప బోధకుడు పౌలు. చాలా గొప్ప బోధకుడు పౌలు. అంచేత బోధ అనేది మన హృదయాలను కదిలించే విధంగా, అర్థమయ్యే విధంగా ఉండాలి. ఈరోజు మన వాక్యం హబక్కూకు గ్రంథం, పాత నిబంధన 772 పేజీ, 17, 18, 19. ఇది యేసు సేవా కేంద్ర వాక్యం. మీరు బలిపీఠం మీద చూస్తే కూడా అదే కనిపిస్తుంది. చదవండి.
అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, వలీవ చెట్టు కాపు లేక ఉండెను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయు నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను నేటి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయనను నడువ చేయను. చూసారండి, ఇక్కడ క్లుప్తంగా ఆలోచిస్తే ఒక మాట భక్తుడు చెప్తున్నాడు, హబక్కూకు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే, నాకు దేవుడు మాత్రమే కావాలి. హల్లెలూయా. నాకెవరు కావాలి? దేవుడు కావాలి. ఒకవేళ దేవుడు లేకపోతే తోటలొద్దు, స్థలాలొద్దు, పొలాలొద్దు, డబ్బొద్దు, మనుషులొద్దు, ఏమీ వద్దు, ఏమీ వద్దు. ఒక 4 సంవత్సరాల కిందట ఒక సాక్ష్యం చదివాను. ఒక పాస్టర్ గారు ఒక 20 అంశాలు కాగితం మీద రాసుకుని రోజు కన్నీటి ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర. ఒకరోజు బలిపీఠం దగ్గర దేవుని స్వరం వినిపించింది. ఆయన రూపం కనిపిస్తూ ఉంది. తెల్లవారుజాము చూశాడు, ఏడుస్తున్నాడు. 3:30కి ఏడుపు మొదలెట్టాడు. 5 అయింది. 5 దాకా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు 5కి స్వరం వినిపించింది. నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటావా, ఏం అడగవా అని ప్రభు స్వరం వినిపించింది. మీరు కనిపించినంతకాలం అది ఇది అడగాలని ఉంది. మీరు కనిపించాక నేను ఎంత తప్పు చేశానో అర్థమైంది. మీరే నాకు కావాలి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేనప్పుడు ఏముంటే ఏం ప్రయోజనం? ఒక 100 కోట్లు ఉంటే మనం బ్రతుకుతామా? మేడలు మిద్దులుంటే మనం బ్రతుకుతామా? సమాధానంగా ఉండగలమా? సంతోషంగా ఉండగలమా దేవుడు లేకుండా? ఇంకోటి తెలుసా, ప్రసంగ అంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? హల్లెలూయా. ఆయన అనుమతి లేకుండా భోజనం చేయలేం. బ్రహ్మాండమైన పదార్థాలు ఎదురుగుండా ఉన్నప్పటికీ, చుట్టూ 7-8 రకాల పదార్థాలు ఉన్నప్పటికీ, మనకు ఆరోగ్యం బాగలేదు, లోపల బాగలేదు, డాక్టర్ గారు ఏం తినొద్దంటే మనం ఏమీ తినలేం. బెంగళూరులో ఒక పెద్ద జమీందారు నన్ను భోజనానికి తీసుకెళ్ళాడు. మూర్తిగారు మీరు రావాలి మా ఇంటికి అని. డైనింగ్ టేబుల్ ఇక్కడి నుంచి అక్కడికి ఉంది. ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక 20 రకాలు ఉన్నాయి పదార్థాలు. నేను నా మేనేజరు అందరం కూర్చున్నాం. వాళ్ళ ఆవిడ వచ్చి అన్ని వడ్డిస్తుంది. ఆయన కంచంలో ఒక చిన్న కప్పు, ఆ కప్పు అలా పెట్టి మాకు అందరికీ వడ్డిస్తుంది. నేను అన్నాను, ఏంటండి ఇది అన్నా. తినండి, మీరు తినండి అంటున్నాడు. ఏ అన్నా, మీ దగ్గర ఉన్నది ఏంటన్నా, బార్లీ నీళ్ళు అన్నాడు. ఇదేంటన్నాను, ఇంతవరకే నాకు పర్మిషన్ ఇచ్చారు డాక్టర్ గారు, మీరు తినే ఏ పదార్థం నేను తిన్నా ఈరోజు సాయంత్రాన్ని చచ్చిపోతాను అన్నాడు. దేవుని స్తోత్రం. పదార్థాలు ఉన్నాయి, డబ్బు ఉంది, కోటలాంటి మేడ ఉంది, తినడానికి దేవుడు పర్మిషను లేదు. దేవుని స్తోత్రం. సంతోషం అనుభవించాలన్నా దేవుడు పర్మిషన్ కావాలి. ఒక అడుగు తీసి అడుగు వేయాలన్నా దేవుడు పర్మిషన్ కావాలి. ఒక భార్యాభర్త పిల్లలు సంతోషించాలన్నా దేవుని కృప కావాలి. మనం ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలన్నా దేవుని కృప కావాలి. ఆయన సెలవు లేక సంతోషించుట ఎవరి తరం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి సంతోషం దేవుళ్ళో ఉంది, దేవుడితో ఉంది.
దేవుళ్ళో ఉంది, దేవుడితో ఉంది. మనం అన్ని తినాలన్నా దేవుడు పర్మిషన్ కావాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే లిస్ట్ ఇస్తున్నాడు మాకు, ఇది తిన్నారా చచ్చిపోతారు అన్నాడు. లిస్ట్ లేకుండా తినేవాళ్ళు దేవుడు కృప పొందినవారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక భార్య, భర్త, పిల్లలు సంతోషంగా గడపటానికి ఆయన కృప కావాలి. లేదా ఈయన ఎక్కడో ఉంటాడు, ఆవిడెక్కడో ఉంటుంది, పిల్లలు ఎక్కడో ఉంటారు. దేవుని కృప లేకుండా సంతోషించడం సాధ్యం కాదు. నేను పెద్ద పెద్దవాళ్ళతో, గొప్పవాళ్ళతో సహవాసం చేశాను. సంతోషంగా లేరు. సంతోషం నేను కనుగొనలేదు. 40 సంవత్సరాల నా జీవితంలో సంతోషం అనుకున్నది అబద్ధము అని యేసు ప్రభు దగ్గరికి వచ్చాక అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత అబద్ధం. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జలమా, జీవ జలమా, జలమా, జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నన్ను ముంచుమా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. దేవుని స్తోత్రం. ఒకసారి ఒక మంత్రి గారు కూడా భోజనానికి వెళ్ళాను. దేవరాయప్ప, కర్ణాటకలో. ఆయనకి మెడికల్ కాలేజీ కూడా ఉంది. మేము గదిలో కూర్చున్నాం. మాకు భోజనం తెచ్చారు. ఎంతసేపటికి భోజనం చేయమంటలేదు మంత్రి గారు. కడుపు మాడిపోతుంది, భోజనం చేయమంటే ఏంటి? అప్పుడు ఆయన అన్నాడు, మూర్తి గారు ఆకలి అవుతుందా? ఏంటంటే బాబు, భోజనం పెట్టి ఆకలి అవుతుందా అంటారు, కొద్ది నిమిషాలు ఉండండి అన్నాడు. అప్పుడు సెక్రటరీ లోపలికి వచ్చాడు. సెక్రటరీ వచ్చాడు లోపలికి. తినండి సార్ అన్నాడు. ఏంటంటే అన్నాను, ముందలు టెస్ట్ చేసి తింటారు, అప్పుడు దాకా మనం తినమంటే చచ్చిపోతాం, దాంట్లో ఏదైనా కలుపుతారేమో అన్నాడు. దేవుని స్తోత్రం. తింటానికి లేదు. మనం ఇంటికి వెళ్ళిపోయి కంచంలో వేసేసుకుని పడపడ తినేస్తాం. మనకు టెస్ట్లో గెస్ట్లో ఏమీ లేవు. అంతేనా ఇంజనీర్ గారు? మీ ఆవిడని టెస్ట్ చేసి పెడతారా? ఇంకెప్పుడు భోజనానికి వెళ్ళలేదు ఆయనతోటి. టెస్ట్ చేసి ఇస్తారు. మంత్రి గారికి భోజనం పట్టుకెళ్ళి డైరెక్ట్గా ఎవరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు, జైల్లో ఎంత 10 మంది టెస్ట్ చేసి లోపలికి వెళ్ళేది. అది ఏ మంత్రి గారికి కూడా టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా. అందుకే పెద్ద పెద్దోళ్ళు భోజనం చేయండి అంటే తర్వాత చేస్తామని వెళ్ళిపోతారు. అందుకని తినరు. తింటే దాంట్లో ఏదో కలిపేస్తారేమో భయం. ప్రతి క్షణం మరణం పొంచి ఉంటుంది. ఇందిరాగాంధీని కాపాడవలసిన వాడు కాల్ చేశాడు, సెక్యూరిటీ గార్డ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకున్నంత సౌలభ్యం ప్రపంచంలో చాలామందికి లేదు. హల్లెలూయా. మన చుట్టూ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అర్థమైందా? ఒకవేళ మనం విషాహారం మన ముందు పెట్టినా చెయ్యేసి యేసు నామములో ప్రార్థన చేసి తినేస్తే అది మీకు హాని చెయ్యదు అన్నాడు. హల్లెలూయా. ఎలీషా శిష్యులు వంట చేసినప్పుడు దాంట్లో విషం కలిసింది. వాళ్ళు ఏదో కూర కాయలు వండేశారు, విషం అది. ఆయన కొంత ఎలీషా గారు ప్రార్థన చేసి కథ పిండి దాంట్లో ఏంటి అన్నాడు. ఇలా ప్రార్థన చేసి అలాగే వేశారు. అది మధురంగా మారిపోయింది. హల్లెలూయా. వింటున్నారా? ప్రార్థనలో అంత శక్తి ఉంది. యేసు నామములో అంత బలం ఉంది, శక్తి ఉంది. కాబట్టి
చాలామంది లోకములో ఆనందిస్తారు, నేను యెహోవా యందే ఆనందిస్తానంటున్నాడు హబక్కూకు. హల్లెలూయా. కొంతమంది డబ్బులో, కొంతమంది సుఖములో, కొంతమంది బంగారములో, మేడలలో, కారుల్లో కదండి ఆనందిస్తారట. కానీ నేను యెహోవా యందు ఆనందిస్తాను. యెహోవా యందు ఆనందించేవారట అంజూరపు చెట్లు పూయకుండినా. అంటే అంజూరపు తోట, ద్రాక్ష తోట, ఒలీవ తోట, చేనిలో పంట, గొర్రెలు దొడ్డిలో, సాలలు పశువులో. ఆ రోజుల్లో అలా బ్రతికేవారు. వారి యొక్క జీవిత విధానం అది. కొంతమంది అంజూరపు చెట్ల మీద బ్రతికేవారు, కొంతమంది ద్రాక్ష చెట్ల మీద బతికేవారు, కొంతమంది ఒలీవ చెట్ల మీద బతికేవారు, కొంతమంది పంటలు, గోధుమ పంటలు పండించుకునేవారు, కొంతమంది పశువుల మీద బతికేవారు, కొంతమంది గొర్రెల మీద బతికేవారు. అయితే ఇది ఒక బ్రతుకు తెరువు. ఇది బ్రతుకు తెరువు, వాళ్ళ బ్రతికే విధానం. ఎందుకంటే ఈ అంజూరపు చెట్లు పంట పండించేవాడు అంజూరపు చెట్లు పంటలో ఆనందిస్తున్నాడు. అలాగే ద్రాక్ష చెట్లోడు ద్రాక్ష తోటలో ఆనందంగా ఉన్నాడు. పంట పండించేవాడు పంటలో ఆనందంగా ఉన్నాడు. గొర్రెలు కాసేవాడు గొర్రెల్లో ఆనందంగా ఉన్నాడు. పశువులు మేపేవాడు పశువుల్లో ఆనందంగా ఉన్నాడు. రత్నం గారు అంటది, రత్నం గారు ఆయన పశువుల్లో ఆనందంగా ఉన్నాడు. ఈవిడంటది, పశువుల్లో ఆనందం శాశ్వతం కాదు, నేను దేవుళ్ళో ఆనందిస్తున్నాను, నువ్వు ఆ పశువులు కొంతసేపు కట్టేసి దేవుడి దగ్గరికి రా అంటే నీకు దేవుళ్ళో ఆనందం, నాకు గేదెలోనే ఆనందం అండి. చూసారా, చాలామంది రోజుల్లో ధనాపేక్ష, డబ్బులో ఆనందం, ధనములో ఆనందం, కొంతమందికి తాగుళ్ళో ఆనందం, తిరుగుళ్ళో ఆనందం. వింటున్నారండి? ప్రతి సంవత్సరం డిసెంబర్ 31కి రాత్రి పార్టీలు జరిగేవి. మామూలు పార్టీలు కాదండి, లక్షల ఖర్చులు పెట్టి డ్యాన్సులు, గొడవలు. అది వాళ్ళ ఆనందం. కానీ 25 సంవత్సరాల నుంచి దేవుని మందిరములో ఆనందిస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ ఆనందం అనేది దేంట్లో ఉందంటాడంటే భక్తుడు, దేవుళ్ళో. యేసుప్రభు అన్నాడు, మీరు నా యందు సంతోషించండి, మీ సంతోషము మీ వద్ద నుండి ఎవ్వరూ తీయలేరు అన్నాడు. హల్లెలూయా. ఏ సంతోషమైనా మన దగ్గర నుంచి తీసేయచ్చు. డబ్బు పోతే డబ్బులో ఉన్న ఆనందం పోయింది, ఉద్యోగం పోతే ఉద్యోగంలో ఉన్న ఆనందం పోయింది, పెళ్ళం పోతే పెళ్ళంలో ఉన్న ఆనందం పోయింది, చుట్టాలు పోతే చుట్టాల్లో ఉన్న ఆనందం పోయింది, ఆరోగ్యం పోతే ఆరోగ్యంలో ఉన్న ఆనందం పోయింది. కానీ దేవుళ్ళో ఉన్న ఆనందం దేవుడు తీస్తే తప్ప అది ఎప్పటికీ మన దగ్గర నుంచి పోదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు శాశ్వత ఆనందం ఎవరిలో ఉంది కదా. ఎవరు ఎప్పుడు ఏడిపిస్తారో ఎవరు ఎప్పుడు నవ్విస్తారో తెలియదు మనకి. పైగా అంటాడు, నేను ఏడిచినప్పుడు ఏడు, నేను నవ్వినప్పుడు నవ్వు, నేను నవ్వినప్పుడు ఏడకు, నేను ఏడిచినప్పుడు నవ్వకు. అదేంటండి మరి? నేను ఏడాలంటే నువ్వు ఏడిస్తాను కుదరదు, నేను నవ్వాలి, నువ్వు నవ్వుతూ కుదరదు. నేను ఏడిస్తే నువ్వు ఏడాలి, నేను నవ్వితే నువ్వు నవ్వాలి. ఇదేంటండి? మరి యేసుప్రభు ఏం చేస్తాడు చూసారా? మనం ఏడ్చినప్పుడు ఆయన ఏడుస్తాడు, మనం నవ్వినప్పుడు ఆయన నవ్వుతాడు. హల్లెలూయా. మన బాధ అంతా ఆయన భరిస్తాడు. ఈ లోకంలో మన బాధ భరించేది ఎవరు? ఈ లోకంలో నిజంగా మన యొక్క బాధ భరించేది ఎవరు కదా? మరి ఇంజనీర్ గారు ట్రీట్మెంట్కి వెళ్తారు అనుకోండి, చుట్టూ వాళ్ళ అబ్బాయిలు ఉంటారు, వాళ్ళ ఆవిడ ఉంటుంది, కొత్తగా పెళ్ళయింది కనుక కోడలు కూడా ఉంటుంది, లేకపోతే నేను కూడా నుంచుంటాను అనుకోండి అక్కడ. కానీ ఆయన బాధ ఆయనే భరించాలి, లేదా
ఆయన బదులు యేసు భరించాలి. హల్లెలూయా. ఎవరు భరిస్తారు? ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు. ఆ బాధ విలువ ఆయనకు తెలుసు. ఎందుకంటే మన యావత్ బాధలో ఆయన బాధను పొందాను. హల్లెలూయా. మనం బాధలో ఉన్నప్పుడు ఆయన నవ్వడు, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన నవ్వడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన నవ్వడు. మన శత్రువులు ఏం చేస్తారంటే మనం బాధపడుతున్నప్పుడు వాళ్ళు పక్క 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 నవ్వుతారు. మనం పడిపోయినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి హబక్కూకు అంటాడు, నీకేమో తోటలో ఆనందం, నీకేమో గొర్రెల్లో ఆనందం, నీకేమో పశువుల్లో ఆనందం, నీకేమో పంటలో ఆనందం, నీకేమో డబ్బులు లెక్కెట్టుకోవడంలో ఆనందం. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆనందం. నాకేమో నా ప్రభువులోనే ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారండి. అయితే ప్రభువులో ఆనందం రుచి చూశాక అవన్నీ తేలిపోతాయి. రుచి చూడకపోతే తెలియదండి. రుచి చూసి తెలుసుకోవాలట. యేసు ప్రభువునంట ఏం చూసి తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలి. మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, మార్త వంట చేస్తుంది. మన రాజేష్ చెప్పాడు, వంట చేయటం తప్పు కాదు. వంట చేస్తున్నామని దేవుడు ప్రేమించలేదు అనలేదు. దేవుడు ప్రేమించాడు. మరియను మార్తను ఒకే విధంగా ప్రేమించాడు. కానీ మరియకు మార్తకున్న తేడా ఏంటంటే మార్త దేవుడి పని చేస్తుంది, మరియ దేవుడి పని చేస్తుంది. కానీ మరియ దేవుని పాదాల దగ్గర పొందే ఆనందం విలువ మార్తకి వంటలో ఉంది, తెలియలేదు ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఏంటి ఆత్మానం ప్రార్థన చేస్తున్నారు, దాంట్లో ఆనందం వాళ్ళకి తెలియలేదు. పాటలు పాడుతున్నారు, దాంట్లో సంతోషం వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడు దేవుడితోటి దేవుడు దేవుడు అంటావేంటి, దాంట్లో సంతోషం వారికి తెలియలేదు. అది తెలిసాక లోకంలో ఉండే ఆనందాలన్నీ మనకు చప్పగా మారిపోతాయి. హల్లెలూయా. ఇది మధురం అయిపోతుంది, చాలా మధురంగా ఉంటుంది. దేవుడిలో ఆనందం చాలా బాగుంటుంది, చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. జాగ్రత్తగా వినండి. యెషయాకి చాలామంది పిల్లలు ఉన్నారు. దావీదు చివరి అబ్బాయి. మిగతా వాళ్ళందరూ చక్కగా రాజుగారి దగ్గర పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ తండ్రిని యెషయాని సంతోషపెడుతున్నారు. దావీదు వాళ్ళ నాన్న మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయి అడవిలో గొర్రెలు మేపుకునేవాడు. రేయ్, మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఏదన్నా పని చేయొచ్చు కదంటే నేను చేయను, నాకు గొర్రెలు మేపటమే ఇష్టం అని దావీదు దూరంగా వెళ్ళిపోయి గొర్రెలు మేపుతూ ఆ చెట్ల కొమ్మలు నరికి వాటిని ఒక సితార కింద, ఒక తంబూరా కింద తయారు చేసి దానికి తీగలు కట్టి గొర్రెలు మేస్తూ ఉంటే దేవుణ్ణి స్తుతింతూ గడిపేవాడు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించేవాడు దావీదు. రే, ఏంట్రా ఇది, మీ అన్నయ్యలాగా సంపాదించవచ్చు కదేంట్రా, నువ్వేంట ఆ పాటలు పాడుకుంటా ఆ అరణ్యంలో ఉంటావేంటంటే నాకు ఇది ఎంతో ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సమూయేలును పంపించాడు. ఇశ్రాయేలీల మీద రాజుని యెషయా కుమారుల్లో ఒకరిని ఎన్నుకున్నాను, ఎన్ని కోట్ల ఇశ్రాయేలీల మీద రాజుగా ఒక అతన్ని ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించు అన్నాడు. శ్రద్ధగా వినాలి, ఎదురు రానివ్వకూడదు. అప్పుడు సమూయేలు తైలపుట్టు పట్టుకొచ్చి యెషయా కుమారులు చూస్తే చాలా అందంగా ఎత్తుగా ఉన్నారు వాళ్ళు. ఇతనేనా 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 అంటున్నాడు. దేవుడు అన్నాడు,
అతను కాదు, అతను కాదు, సమూయేలు నువ్వు కూడా రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తాను. హల్లెలూయా. మనుషులు ఏం చూస్తారు? దేవుడు నీకు ఎలా తెలుస్తుంది? హృదయం తెలుస్తుందా? మీలో కొంతమంది అనుకుంటారు తెలుసుంటే ఇలాగా అవ్వపోనండి మా బతుకులు అన్నట్టుగా ఉన్నాయి. అవునా కదా? కదా, అంతా అయిపోయాక తెలిసిందండి అలాంటోడు, అయ్యో ఏం చేయాలి ఇంకా. కాబట్టి వాళ్ళెవ్వరూ కాదు. సమూయేలు అన్నాడు యెషయితోటి, వీళ్ళెవ్వరూ కాదంటున్నాడు, మీకు ఇంకా ఎవరైనా ఉన్నాళ్ళ? ఉన్నాళ్లే అంటే ఇతనికి నచ్చలేదు కదా మరి. ఆ అబ్బాయి నచ్చాడా? నచ్చలేదు. ఉన్నాళ్లే, ఒకడు అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, ఏదో పిచ్చ పిచ్చ పాటలు పాడుకుంటూ ఉంటాడు. పైనుంచి దేవుడు అంటున్నాడు సమూయేలుతోటి, అతనికి అక్కర్లేని వాడే నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాకై దావీదు వచ్చాడు వాళ్ళ అన్నయ్యల ముందు, వాళ్ళ నాన్న ముందు, అందరి ముందు. వాళ్ళెవ్వరు వద్దన్న దావీదుని చూసేటప్పటికి సమూయేలుకు కూడా చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే చాలా చురుగ్గా ఉన్నాడు, చాలా స్పీడ్గా ఉన్నాడు. అప్పుడు అభిషేకించాడు, దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. అప్పుడు వాళ్ళ అన్నదమ్ములందరికీ ఆశ్చర్యం అయిపోయింది, 7 ఇశ్రాయేలీయులకి రాజా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది అర్థమైందా మీకు? మీరు ఏదేదో నెలుక్కుంటున్నారు. మీరు లోకంలో డబ్బుని, కారులు, మేడలు, మిద్దెలు, స్థలాలు, పొలాలు, వాటి వెనకాల పడి కొట్టుకుని వస్తున్నారు. లోకములో ఏదో గొప్ప ఉందనుకుంటున్నారు. అన్ని గొప్పలు చూసి ఇక్కడికి వచ్చాను నేను, అన్ని అధికారాలు చూశాను. మంత్రులతో తిరగటం అంటే మాటలా? అవన్నీ తిరిగాను, అవన్నీ చూశాను, ఎన్నో అధికారాలు చూశాను. ఇప్పుడు దావీదు దేవుని పని ఇష్టముగా ఎంచుకున్న దావీదే రాజు అయ్యాడు, కానీ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ రాజు అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికన్నా తెలుసుకోండి, దేవుణ్ణి ఇష్టపడండి. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మనలో ఎవరికైనా కావాలంటే వారు దేవుణ్ణే ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీ విలువ పెరుగుతుంది, నీ ఘనత పెరుగుతుంది. ఉదాహరణకి నేనుంటున్న గృహం ఉందనుకోండి, ఒకప్పుడు అది చాలా గొప్ప గృహం అని చెప్పుకుంటూ ఉండేవారు. వేల్పూర్లో చాలా ఖర్చు పెట్టి కట్టాను అని అనుకునేవారు. వింటున్నారా? ఒకప్పుడు ఆ గృహానికి చాలా ఒక విలువ ఉండేది. తర్వాత నేను అన్ని విధాలుగా పడిపోయిన తర్వాత, ఆర్థికంగా దెబ్బతిన్నాక ఆ గృహానికి మొత్తం విలువ పోయింది. మూర్తిగారు ఇలా ఆయనది అంతా అయిపోయింది. యేసు ప్రభువులోకి వచ్చాక నాకు, నా గృహానికి, మందిరానికి, ప్రతిదానికి 1000 రెట్లు విలువ పెరిగిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఎవరిని బట్టి? చూసారా, నీకు విలువ దేవుణ్ణి బట్టి పెరిగింది. మనిషిని బట్టి వచ్చిన విలువేమో పోయింది, డబ్బును బట్టి వచ్చిన విలువేమో పోయింది, చుట్టాలను బట్టి వచ్చిన విలువేమో పోయింది. దేవుణ్ణి బట్టి వచ్చిన విలువేమో రోజు రోజుకి పెరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తుడు అంటాడు, వీళ్ళకి చాలా విషయాల్లో ఆనందం చూసుకుంటున్నారు. కొంతమందికి అనవసరమైన సంభాషణలో ఆనందాన్ని నిలుపుకుంటారు, గంటల తరబడి మాట్లాడతారు, దాంట్లో ఆనందమేమీ లేదు.
డబ్బు లెక్క పెట్టుకోవటంలో ఆనందిస్తారు. దాంట్లో ఆనందము లేదు, బంగారములు లేదు. ఇవన్నీ మెటీరియల్స్. అది మట్టిలో నుంచి వచ్చిన లోహపు మెటీరియల్స్ అయ్యి. హల్లెలూయా. కానీ దేవుడు మెటీరియల్ కాదు, జీవము గల దేవుడు. హల్లెలూయా. జీవము గల దేవుళ్ళో ఉండే ఆనందం మెటీరియల్స్లో ఎలా వస్తుంది? మెటీరియల్స్లో రాదు. కాబట్టి దేవుణ్ణి మీరు అడగవలసింది ఏంటంటే, ప్రభువా నీలో నేను ఆనందించాలి, నువ్వు నాకు కావాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నువ్వే కావాలని అడిగామో మనకి శాశ్వత ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ? ఇక్కడ, అక్కడ. ఇక్కడ కూడా ఆనందమే, అక్కడ కూడా ఆనందమే. ఎవరిలో ఉంటే? లోకంలో ఉంటే ఇక్కడ ఆనందం పోయే, అక్కడ ఆనందం పోయే కదండి. ఇక్కడ ఆనందం తాత్కాలికమే, అక్కడ ఆనందం తాత్కాలికమే. మనకు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. తాగుళ్ళో ఆనందాన్ని ఎలుక్కుంటే ఒక బాటిల్ తాగే వ్యక్తి కొన్నాళ్ళకి 4 బాటిల్ తాగే వ్యక్తిగా మారిపోయాడట. చివరికి దాంట్లో ఆనందం అనేది కనబడలేదట. వింటున్నారా? ఈ లోకంలో ఈ మెటీరియల్స్లో దొరికే ఆనందము ఒక లిమిట్లో అయిపోద్ది, తర్వాత ఆనందము ఉండదు. ఏ ఆనందమైనా కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, కొన్ని దినాలు. శాశ్వత ఆనందం దేవుళ్ళలోనే. హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయం దేవుని యందు ఆనందిస్తున్నది, ఉల్లసిస్తున్నది. నా హృదయం దేవుడితో ఉల్లాసంగా ఉంది. ఎందుకంటే నీ గుండె చక్కగా కొట్టుకోవటానికి ఆనందం ఉపయోగపడుతుంది. నీ శరీరం ఉత్సాహంగా గంతులు ఆరోగ్యంగా ఉండటానికి ఆ ఆనందం ఉపయోగపడుతుంది. నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి ఈ ఆనందం ఉపయోగపడుతుంది. నీ ఆహారం వెంటనే అరగటానికి ఈ ఆనందం ఉపయోగపడుతుంది. నీ శరీరంలో రక్త ప్రసారం ప్రతి అవయవానికి చక్కగా చేరటానికి కూడా ఈ ఆనందం ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అంటే హెల్త్ వెల్త్ కూడా దేవుళ్ళలోనే ఉంది. హల్లెలూయా. తెలుసుకోండి, దేవుళ్ళో ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనుకోకండి. ఈ ప్రపంచంలో బాగా ధనవంతులందరూ దేవుళ్ళో ఉన్నవాళ్ళే. దేవుళ్ళో ఉన్నవాళ్ళే ఐశ్వర్యవంతులు. ఐశ్వర్య ప్రదాత కూడా ఆయనే. తెలీదా మీకు ఒక వాక్యం? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదు. హల్లెలూయా. యెహోవా నీ చేతి పనిని ఆశీర్వదించును, నీ చేతి పనిని ఆశీర్వదించును. నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు నీకు ఆదాయం పెరిగిపోతుంది, రెట్టింపు అయిపోతుంది. అది నీ ఉద్యోగం రెట్టింపు అవుతుంది. నువ్వు కొన్న పొలాలు స్థలాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. మీకు చాలా విషయాలు తెలుసు మందిరం గురించి. ఇది కొన్నప్పుడు పునాది ఆరాధన చేసినప్పుడు ఎవ్వరికి ఇష్టం లేదు. ఇదేంటి ఇదేంటి ఇదేంటి. ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రాంతానికి ఉన్న విలువ దేనికి లేదు. హల్లెలూయా. దేవుడు వచ్చేటప్పటికి దాని విలువ కొన్ని వేల రెట్లు పెరిగిపోతుంది. మనిషికి విలువ పెరుగుతుంది, జీవితానికి విలువ పెరుగుతుంది, కుటుంబానికి విలువ పెరుగుతుంది, నీతో ఉన్న వాటి అన్నిటికీ విలువ పెరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యోబు గురించి సాతాను దేవుడు మాట్లాడుకుంటున్నారు. యోబు చాలా నీతిమంతుడు భూమి మీద అన్నాడు దేవుడు.
యోబు ఊరికే నీతిమంతుడు అయ్యాడా? అతనికి నువ్వు విపరీతమైన ఐశ్వర్యం ఇచ్చావు. యోబట ఆ దేశం అందరిలోనే ఐశ్వర్యవంతుడంట. హల్లెలూయా. దేవుడు యోబుకి ఏమిచ్చాడు? ఐశ్వర్యం ఇచ్చాడు. అంతటితోటి సాతాను ఆగలేదు, అక్కడతో ఆగిపోలేదు. నువ్వు అతనికి ఐశ్వర్యం ఇవ్వటమే కాకుండా అతనికి కలిగిన దాని చుట్టూ నువ్వు కంచె వేసావు అన్నాడు. హల్లెలూయా. అంటే మన దగ్గర ఉన్న దేవుడిచ్చిన ఐశ్వర్యం దొంగతనం ఎవరో చేయలేరు. ఒక్క రూపాయి కూడా మనది ఎవరు ముట్టుకోలేరు. ముట్టుకున్నారా? యాకోబు పరిస్థితే. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఒక్క రూపాయి ముట్టుకున్నావో ప్రమాదం. ఎందుకంటే మనకు కలిగిన దాని చుట్టూ దేవుడు కంచె వేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ డబ్బు, నీది ఏమున్నా, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని దేవుడు పర్మిషన్ లేకుండా ఎవరిని ముట్టుకోనివ్వడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, ఇంత గొప్ప దేవుని యందు ఆనందించకుండా పనికి మాలిన వాటిని కోరుకుంటారు ఎందుకు మీరు? పనికి మాలిన వాటి ఎంతో ఆనందం ఉందనుకుంటున్నారు. ఒక మాట చెప్తాను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన ఏమి ప్రయోజనము? అంతే కదా. మొత్తం సంపాదించేసాడంట, అందరినీ కేకేశాడంట, సాయంత్రం భోజనాలు అన్నాడంట, 5ంటికి చచ్చిపోయాడు. చెప్పండి, ఇప్పుడు ఆ సంపద ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలి? వాళ్ళ ఆవిడికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ తలకాయ పట్టు కూర్చున్నారు. అంత సంపద ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. వచ్చేసారు. సంపద ఏం చేయాలని బాధపడుతున్నారా? బాధపడకంటేని ఎవరెవరు వచ్చారు? బంధువులు వచ్చేసారు, దొంగోళ్ళు వచ్చేసారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేసారు. మొత్తం అంతా పట్టుకుపోయారు. ఈ తల్లి పిల్లలు ఇద్దరు ఏమీ లేని వాళ్ళు అయిపోయారు. హల్లెలూయా. ఎంత ప్రమాదంలో పడేసాడు కుటుంబాన్ని. సంపాదించేటప్పుడు అనుకున్నాడా అతను? అనుకున్నాడా? అనుకోలేదు. దేంట్లో ఆనందం ఉందనుకున్నాడు? సంపాదనలోనే. కానీ ఆ సంపాదన కాపాడే ఆయన్ని మర్చిపోయాడు. ధనవంతుడు అంటున్నాడు, ఈ రాత్రి నేను ఆలోచిస్తున్నాను, నాకున్న డబ్బంతా పెట్టి రేపు అక్కడ గొడవలు కడతాను, కొట్లు కడతాను, అవి కొంటాను, ఈ కొంటాను. రాత్రి 12:30కు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రోజుతో నీ టైము అయిపోయింది. కాబట్టి యాకోబు అంటాడు, మనం ఏదైనా చెయ్యాలంటే దేవుణ్ణి అడిగి చేస్తే మంచిది. దేవుని స్తోత్రం. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగి దేవుడు చేయమంటే చేయాలి, అంతే కదా. కానీ చాలామంది దేవుణ్ణి అడగరు, దేవుడి దగ్గర ప్రార్థన చేయరు, సొంత ప్రణాళికలో వెళ్ళిపోతూ ఉంటారు, దెబ్బతింటారు. కాబట్టి ఇక్కడ హబక్కుకు వాళ్ళు అంజూరపు చెట్లు పూయకపోతే ఆనందం ఉండదు, ద్రాక్ష చెట్లు పూయకపోతే ఆనందం ఉండదు, ఒలివ చెట్లు లేకపోతే ఆనందం ఉండదు, చేనులో పైరు లేకపోతే ఆనందం ఉండదు, గొర్రెల దొడ్డు లేకపోతే ఆనందం ఉండదు, సాలలో పశువులు లేకపోతే ఆనందం ఉండదు. వాళ్ళ ఆనందాలు అయ్యి నా ఆనందం నువ్వు. హల్లెలూయా. వాళ్ళ ఆనందాలు అయ్యి ఆనందము నువ్వే, నా సంతోషము నువ్వే. నువ్వు లేనప్పుడు అదంతా సున్నా, నువ్వుంటే దానికి విలువ. చెప్పండి, సున్నాకు విలువ ఉందా? లేదు కదా. పక్కన 1 పెడితే 10, ఇంకో 0 పెడితే 100, ఇంకో 0 పెడితే 1000, 1 తీసేస్తే మాట్లాడు అన్ని సున్నాలే. యేసు లేకపోతే మన జీవితం ఈ రోజున 2,50,000 కోట్లు ఉన్న వ్యక్తి కూడా
యేసు లేకపోతే సున్నాయే సున్నాయే సున్నాయే. కాబట్టి ఈ ఒకటి అనే యేసు నాతోటి ఉండాలి. అప్పుడు నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు ఆనందించెదను. కూలిగి విలియమ్స్ అన్నాడు, కోల్గేట్ కంపెనీ అధినేత. ఒక 70 సంవత్సరాల కిందట ఆయన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఎవరైనా యేసు ప్రభు నమ్ముకుని పేదరికంలో ఉంటే నాతో మాట్లాడండి అన్నాడు. ఆయన దశంభాగం మొదలుపెట్టాడు. 20 భాగాలు, 30 భాగాలు, 40 భాగాలు. చివరికి ఆయన సంపాదన ఎక్కువైపోయి 90 భాగాలు దేవుడికి ఇవ్వటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ 10 భాగాలు కూడా ఆయనకి ఎక్కువైపోయింది. ఆయన స్టేట్మెంట్ అది. అర్థమవుతుందా మీకు? ఇంతగా 90 భాగాలు ఏం చేసేవాడు? అనేక ధార్మిక అద్భుతమైన కార్యక్రమాల కోసం ఉపయోగించేవాడు. అర్థమవుతుంది మీకు అందరికీ? కాబట్టి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పాడు సామెతల్లో. ఐశ్వర్యము, స్థిరమైన ఘనత, కలిమి నా వలన కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం పేదవాళ్ళగా చేస్తానని అనలేదు. మీరు పేదవాళ్ళుగా దరిద్రులుగా ఉంటారు నన్ను నమ్ముకుంటే అని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఇంకొక మాట చెప్పాడు, సింహపు పిల్లలైనా లేమి కలవై ఉంటాయి కానీ నా పిల్లలకి ఏ లేమి కలుగదు. హల్లెలూయా. కాబట్టి నేను యెహోవా యందు ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే, మనం దేవుళ్ళో ఆనందిస్తే మన వెనకాల అన్నీ అయ్యే పరిగెత్తుకొస్తాయి. హల్లెలూయా. మన వెనకాల పరిగెత్తుకొస్తాయి. నేను యెహోవా యందు ఆనందించుతాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుతాను. మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని యందు ఆనందిస్తున్నాను. రక్షణకర్త గుర్తుపెట్టుకోండి, ముగించేస్తాను తొందరగా. రక్షణకర్త అంటే రక్షణ కర్తవ్యంగా కలిగినవాడు. అంటే నీ ఆత్మను పాతాళానికి వెళ్ళకుండా రక్షించి పరలోకానికి తీసుకెళ్ళే దేవుడు యేసు ఒక్కడే. ఆయనే నాకు సంతోషింపజేసేవాడు. హల్లెలూయా. మరి ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నరకంలోకి వెళ్ళి అగ్నిగుండంలో కాలుతున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? పరలోకంలో. యేసు ప్రభు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు, ఒక ఉదాహరణగా చెప్పాడు. ధనవంతుడు ధనములో ఆనందిస్తున్నాడు, లాజరు బాధల్లో కూడా దేవుని యందు ఆనందిస్తున్నాడు. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. అతను ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి ఈ శరీరం ప్రాముఖ్యమైంది కాదు, ఆత్మే ముఖ్యమైంది. యేసు ప్రభు మన ఆత్మని నరకానికే వెళ్ళనివ్వడు. రక్షణ కర్తవ్యముగా కలిగిన రక్షణకర్త. ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్నాక ఆయనలో ఆనందిస్తూ స్థిరంగా బలంగా ఉండొచ్చు. ఎందుకంటే నేను నరకానికి వెళ్ళను. దేవుని స్తోత్రం. రక్షణకర్త వదిలిపెట్టడు. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడు. చూసారండి, శరీరం ఏముందండి? షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, రకరకాల రోగాలు. నడినెత్తి నుండి అరికాలి వరకు రోగం లేని వ్యక్తి ఎవరు లేరు. మన మండపాకి వెళ్ళి సువార్త చేస్తుంటే 16 ఏళ్ల పిల్లోడు షుగరు, కోమాలకు కూడా వెళ్ళిపోయాడంట ఆ పిల్లోడు. రోగాలండి, శరీరం అంతా అనారోగ్యాలు. చిన్న పిల్లలకి ఆపరేషన్లు, కడుపులో ఉన్న పిల్లవాడికి ఆపరేషన్. కాబట్టి ఈ శరీరం గురించి చింతించవద్దు, ఆత్మ గురించి చింతించవచ్చు. ఆత్మ విషయమై దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. శరీరం గురించి దుఃఖపడద్దు నువ్వు. అయ్యో నాకు షుగరు, నాకు బీపీ, నాకు క్యాన్సరు, నాకు అది, నీకు ఇది అని దుఃఖపడద్దు. నేను ఈ శరీరంలో ఎన్ని రోగాలున్నా నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆత్మకి ఏ రోగం లేదు. ఈ క్యాన్సర్లు, ఈ షుగర్లు, ఈ బీపీలు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతున్నాయి కదా.
ఎవరైనా చచ్చిపోయాక ఇంజక్షన్ చేయించుకుంటారండి? అలా చేస్తే మధురైంది అనుకుంటారు. చచ్చిపోయాక ఒకసారి ఇంజక్షన్ చేయండి అని ఎవరైనా కాకేస్తారా? చచ్చిపోయాక ట్యాబ్లెట్ వేస్తారా? ఏమో వేస్తారేమో, పిచ్చోళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో కదా. ఏదో అలవాట్లో వేసేసాను అంటారు. కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ శరీరం మట్టి 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 మట్టి. హల్లెలూయా. కాబట్టి నీవు ఆ రోగములో కూడా, భయంకరమైన రోగంలో, ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం అదరగొట్టేస్తున్నాడు పొలంబూరులో, చాలా బాగా చెప్తున్నాడు. నేను అడిగాను, నేను ఏంటి చాలా అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు అంటే, పొద్దున్నే డయాలసిస్ చేయించుకుని వచ్చాడని చెప్పారు. ఆయన కిడ్నీలు పోయినాయి అంట. ఏం చేయించుకొచ్చాడు? అంత కుర్చీలో కూర్చుని చెప్తున్నాడు, వాక్యం కూర్చుని చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. నుంచుని చెప్తే ఇంకా బాగుండు కదా అన్నాను. ఆయన నుంచోలేడు. ఆయనకి అప్పుడే 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ జరుగుతుంది. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. తర్వాత ఆయన కలిస్తాను అన్నాడు, పాస్టర్ గారు శరీరానికి కదా డయాలసిస్, ఆత్మ అయిందే కదా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అనారోగ్యంగా ఉన్నవారు బాధపడవచ్చా? సంతోషించాలి. హల్లెలూయా. ఎవని యందు చెప్పండి? దేవుని యందు ఆనందించాలి. అదే మన వాక్యం. మూడోది, యెహోవాయే నాకు బలం. తుంగభద్ర నుంచి పాస్టర్ గారు అస్తమానం ఫోన్ చేస్తున్నాడు ఈ మధ్యన, ఆహారోను గారు. మా అమ్మాయి అంటుంది, ఏంటి ఎంత యాక్టివ్గా ఉన్నాడు పెద్ద ఆయన కూడా. ఈ బలం ఎవరిది? మనలో ఏముంది? మనలో ఏముంది? ఒకసారి ఎవరు పేరు గుర్తులేదు, ఒక ఆయన చాలా బలంగా ఉండేవాడంట. ఇంత బలం ఈయనకి ఎలా వచ్చిందని చెప్పి చచ్చిపోయాక ల్యాబ్లో పెట్టి టెస్ట్ చేశారంట. ఎవరు సైంటిస్టులు అందరూ 50 మంది చేరి చచ్చిపోయాక అసలు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది. ఇంకొక ఆయన బాగా ఐన్స్టీన్ ఎవరు ఉన్నాడు కదా, జ్ఞానం గలవాళ్ళని కూడా వీళ్ళ ల్యాబ్లో పెట్టి బ్రెయిన్ టెస్ట్ చేశారంట. ఆయన బ్రెయిన్ టెస్ట్ చేశారు, ఈయన బలం టెస్ట్ చేశారు. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే అందరిలాగా ఉన్నారు కదా. ఐన్స్టీన్ బ్రెయిన్, కాలేబ్ బ్రెయిన్ ఒక్కలాగా ఉంది కదా. మాట్లాడరండి. దారాసింగ్ బలము, నా బలం ఒక్కలాగా ఉంది. ఇప్పుడు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది చూసారా? మానసిక స్థైర్యం అది. హల్లెలూయా. మనసులో వచ్చిన బలం అది. ఇప్పుడు మీకు తెలుసు కదా బ్రూస్లీ, చాలామందికి తెలుసు బ్రూస్లీ. పెట్టలా ఉంటాడు, ఎంత ఉంటాడు, ఎంతో ఉంటాడు. 1000 మందిని చేతులు చంపేస్తాడు. ఐరన్లాగా అయిపోతాడు చేతులు. ఇనుము కొడితే ఒక్క దెబ్బగా చచ్చిపోతారు. దావీదు ఎవరిని కొట్టాడు? గొలియాతుని. ఇప్పుడు చెప్పండి, బలం ఎవరిది? టెస్ట్ చేస్తే ఏముంటుంది? మనకున్న కాళ్ళు, మనకున్న ముక్కు, మనకున్న బ్రెయిన్ అన్నీ అతనికి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక పిచ్చోడుకున్న బ్రెయిన్, ఐన్స్టీన్ బ్రెయిన్ కూడా ఒక్కలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అన్నప్పుడే లెగుతున్నారు ఇక్కడ 3-4. ఈ హల్లెలూయా అనకపోతే మొత్తాన్ని ఎదురోయిలో ఉన్నారు. దేవుడు బలిపెట్టాడు హల్లెలూయా అన్న కూడా. కాబట్టి చెప్పండి, సంతోషానికి కారణం ఆయనే, ఆనందానికి కారణం ఆయనే, బలానికి కారణం ఏమంటారు ఇంజనీర్ గారు? ఆయన పనులన్నీ పూర్తి చేసేసాడు. బేబీ గారు చూస్తున్నారు ఆయన. ఈవిడికి ఇంకా తీరలేదు గొడవలు. అన్ని పనులు పూర్తి అయిపోయినాయి. కోడలేదమ్మా, మీరు కోడలు లేకుండా రాకూడదు మందిరానికి, ఊరుకోను మిమ్మల్ని. ఓకే, చాలా సంతోషం. చాలా బాగా జరిగింది వివాహం, చాలా ఘనంగా జరిగింది. ఓకే, ప్రభువుకు యెహోవాయే నాకు బలం. ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి, నా ఆనందం, నా సంతోషం, నా బలం డబ్బులో
లేదు, మనిషిలో లేదు, లోకంలో లేదు, దేవుళ్ళలోనే ఉన్నది. హల్లెలూయా. ఆత్మస్థైర్యం అండి, బలం. బలం. ఓ రోజు ఏదో కొనటానికి వెళ్ళాం, అల్లుడు నేను, నేను వెళ్ళిన తర్వాత నేను అడ్వాన్స్ ఇచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అంకుల్ గారు అడ్వాన్స్ ఇచ్చేశారు. ఎలాగా? అడ్వాన్స్ ఇచ్చేశారు ఎలాగా అంటున్నాడు మోషే. అంటే అతని భయం ఏంటంటే నేను కంగారు పడిపోయినేమో అనుకున్నాడు. ఆ అడ్వాన్స్ పోద్దేమో అనుకో డౌట్ వచ్చేసింది అతను. ఆయన ఎలాగా మోటార్ సైకిల్ మీద ఇద్దరం కూర్చున్నాక అన్నాను అలాగా అన్నాను. ఎలాగా? ఎక్కడి నుంచి పంపుతాడు? హల్లెలూయా చెప్పండి. అలాగా అన్నాను. తర్వాత అతనే చూశాడు, అతను కంటితో చూశాడు ఎలా వచ్చిందో. ఆయన అన్నాడు, దేవుడు ప్రవాహము వలె మీ వద్దకు వచ్చును. హల్లెలూయా. ప్రవాహం. మీరందరూ ఏమనుకోకండి, కానుకలు అయితే లెక్క వేసుకుని జాగ్రత్తగా సంచులో ఎత్తారు. దేవుడికి పేరేంటో తెలుసా? కుమ్మరిస్తాడు. హల్లెలూయా. లెక్క వేయడు, కుమ్మరిస్తాడు ఆయన. ఆయనకేం అలవాటు? 5,000 మందికి తృప్తి తీరా పెట్టేయండి, కానీ ప్లాస్టిక్ కప్పుల్లో వేసి పెట్టకండి అన్నాడు. అప్పుడు ప్లాస్టిక్ కప్పులు కూడా లేవు. తిన్నంత పెట్టేయండి అన్నాడు. చెప్పండి, 5,000 మందికి తిన్నంత పెట్టేయండి. తిన్నంత పెట్టేసిన తర్వాత 12 గంపలు మిగిలినాయి. మనం కప్పుల్లో వేసినా మిగలదు. వడ్డిచ్చికాడ చాలా జాగ్రత్తగా ఉండి పెడతారు. ఇది మాంసం కూర అంటే మాంసం కూర అనుకోవాలి మనం. అది మాంసం కూర అంటే ఇంత అంటూ ఓ ముక్క ఉంటుంది, అది మాంసం. ఏమన్నా పిన్ని గారు అంతేనా? విశ్వాసరాజు పిన్ని గారు. కాబట్టి ఆయన కుమ్మరిస్తాడు. ఆనందము, సంతోషము, బలము. ఫైనల్గా 5 నిమిషాలు వెళ్ళిపోదాం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఆ నిశ్చితార్థం రోజుని ఆయన అడావిడి చూడాలి. ఇంజనీర్ గారు అడావిడి, పెళ్లి కొడుకు కంటే ఎక్కువ అడావిడి ఎక్కువైంది. ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఆ రోజు ఆయన టగప్పే వేసుకుని. అంచేత నాకు తుంగభద్రలో పేరు వచ్చింది, నేను చాలా యాక్టివ్గా ఉన్నాడని. దీనికి అంతటికి కారణం ఆయన మా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేశాడు. హల్లెలూయా. లేడి కాళ్ళు అంటే, లేడిని చూడండి, చాలా అందంగా ఉంటుంది. కాళ్ళు సన్నంగా పుల్లల్లో ఉంటాయి. లేడి నడదది చింగ్ 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 ఎగురుతూ ఉంటుంది. ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది లేడి. సర్వని వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఇప్పుడు మనం ఇలా ఉన్నా కూడా చూసుకుని నడుపుతారు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇలా ఉన్నా చూసుకుని నడుపుతారు ఆ నడక. పైగా ఈ అమ్మాయి ఉందే, ఎదరికి వెనక్కి కూడా చూసుకుని నడుపుతుంది. చాలాసార్లు చూశాను. ఒకవేళ వెనకాల భూమి ఏమన్నా కుంగిపోతుంది అనుకుంటుందో ఏంటో కదా, ఇలా నడుపుతారు జాగ్రత్తగా. కాలు కింద చేమ కూడా నలగదు, అంత జాగ్రత్తగా నడుపుతారు కదా. ఇలా ఉన్న కాడ నడుపుతే ఇబ్బంది మనోళ్ళకి. లేడీ ఎలా ఉన్న కాడ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఏటవాలుగా ఉన్న కాడ కూడా చెంగు 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 చెంగుని కొండెక్కేస్తుంది. దేవుని పిల్లలు అలా ఉంటారు అన్నాడు. హల్లెలూయా. గంతులు వేసేద్దరు, ఉత్సాహముతో సంతోషముతో గంతులు వేసేద్దరు. నేను ఇలాగ అన్నానని కొంచెం లావంటోళ్ళది గంతులు వేసేరికి మళ్ళీ కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, వాళ్ళ అబ్బాయి దగ్గరికి, అచ్యుతరామయ్య గారి దగ్గర. మీ అమ్మగారు ఏది? ఎక్కడ కనబడలేదు. ఏమైపోయింది? లేడీ కాళ్ళ వలె ఉంటుంది ఆవిడ. మొన్న అక్కడ జగన్ కాలనీ సువార్త పెట్టాం కదా, ఎలా వచ్చామమ్మా? నడిచి వచ్చేసాను.
నేను హైదరాబాద్లో ఆవిడ వెనకాల నడలేక ఆయాసం వచ్చేసి నాకు లేడంటే ఆవిడ గుర్తొచ్చింది నాకు. కాకపోతే ఏంటంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆవిడకే తెలియదు ఒకసారి. అదే చిన్న సమస్య, అంతే తప్ప చాలా బాగా నడుస్తుంది. కూర్చో, ఇంకా టైం ఉంది. సంచెట్టుకుంటాక లేచావు. ఈడొక లేడీ, నా కాళ్ళను ఎవరు? మన కాళ్ళు చేసింది ఎవరు? మన కాళ్ళు చేసింది దేవుడండి. ఈ కాళ్ళు ఎలా చేస్తాడంట? లేడీ కాళ్ళ వలె. చివరికి ఇంత చేసి చివరిలో ఒక పాయింట్ చెప్తున్నాడు, నిన్ను ఉన్నత స్థలములలో నడిపించును. హల్లెలూయా. అంటే పనికి మాలిన స్థలాల్లోనికి వెళ్ళడానికి కాదు ఇదంతా చేసింది. ఉన్నత స్థలము అంటే, ఉన్నత స్థలము అంటే ఒక్కటే అర్థం, దేవుని చేత అంగీకరించబడిన స్థలం. హల్లెలూయా. సర్వోన్నత స్థలములలో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఉన్నత స్థలము. మనందరికీ తెలిసిన ఒక ఉన్నత స్థలము ఆశ్చర్యంగా ఉంది కదా. క్రిస్మస్ రోజులు వచ్చాయి కనుక పశువుల పాక ఉన్నత స్థలం అయిపోయింది. హల్లెలూయా. పశువుల పాక ఏమైంది? మనకు నచ్చదు ఆ స్థలం, మనకు నచ్చదు. కానీ ఆయనకి ఉన్నత స్థలం. ఆయన అక్కడ పుట్టాడు, అక్కడంతా వెలుగు విరజిమ్మింది. హల్లెలూయా. చూసారండి, యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నత స్థలం. మనల్ని ఈ సంతోషం, ఈ ఆనందము, కాళ్ళను లేడి కాళ్ళుగా చేసేదంతా ఉన్నత స్థలములలో ఉన్నతంగా నడవాలి. హల్లెలూయా. రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి, గౌరవం ఉండాలి, దేవుడి పిల్లలకి ఘనత ఉండాలి. పనికి మాలిన పనులకి వెళ్ళకూడదు, పనికి మాలిన స్థలాలకు వెళ్ళకూడదు. దేవుడి చేత అనుమతించబడిన ప్రదేశాలకి మనం వెళ్ళాలి. అలాంటి స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. అలాంటి స్థలమే సువార్త జరిగే ప్రదేశం. వింటున్నారా? అలాంటి స్థలం అంటే దేవుణ్ణి స్తుతించే స్థలాల్లోనే మనం ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే స్థలాల్లోనే మనం ఉండాలి. ఆయనే ఆ స్థలాలకి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరము అలాగా సంతోష ఆనంద బలములతో మీతో కలిసి జీవించే కృప అనుగ్రహించమని, ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించమని, రాలేకపోయిన వారిని దీవించమని, మేము మీతో కలిసి స్థిరుడై బలము కలవారమై ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక 5 నిమిషాలు 2 మాటలు. ఈరోజు సుందరి, పౌలు, సువర్ణ, రాజేష్, జాన్ సండే స్కూల్కి రాలేదు. మా కొడుకు